నేను చేసిన ఈ గణేష్ చతుర్థి డీఐవైస్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో, దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఇన్ని చేసిన తర్వాత మన ఇంట్లో ఫెస్టివల్ మనం ఇంట్లో చేసుకునే దానికి కొంచెం స్పెషల్‌గా చేద్దాము అనేసి ఇంకొక చిన్న డీఐవై ట్రై చేశాననమాట. సో, దాన్నే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఒక చిన్న గోపురంలాగా షేప్ కట్ చేసుకొని ఒక కార్డ్బోర్డ్ షీట్ని లేదంటే ఏదైనా అట్టని పైన ఇట్లా వెల్వెట్ క్లాత్ పెట్టి పిన్ చేశానమాట. పిన్ చేసిన తర్వాత పైన చిన్న చిన్న బీడ్స్ అనేవి హ్యాంగ్ చేశాను. సో ఇట్లా కనుక మనం సింపుల్గా చేస్తే మనకి ఒక సింహాసనం మీద వినాయకుడిని పెట్టినట్లు అనిపిస్తుంది అని అనిపించింది నాకు. అందుకని ఇది ట్రై చేశానన్నమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. మేమందరం ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. మధ్యలో ఇట్లా చిన్న చిన్న బెల్స్ పెట్టాను. బట్ ఇంకా అటు ఇటు కొంచెం ఖాళీగా ఉంది అనిపించింది. అందుకని దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేశానన్నమాట. ఇది ఓవరాల్గా లుక్ నేను చేసిన దానికి. నెక్స్ట్ నేను ఇట్లానే ఎక్స్టెన్షన్ అనమాట, ఇటొకటి అటొకటి అలా కట్ చేసి సేమ్ మోడల్లో పైన ఈ చిన్న బెల్స్ అనేవి హ్యాంగ్ చేశానమాట. కొంచెం సింపుల్గా సైడ్ కూడా ఒక చిన్న డెక్కర్ లాగా అనిపిస్తుంది అనేసి ఇట్లా చేశానమాట. సో ఇదంతా ఫుల్ వీడియో. ఇది నేను వినాయక చవితి రోజు ఎట్లా పెట్టాను ఏంటి అనేది, మేము ఎలా సెలబ్రేట్ చేసాము అనేది రేపు వీడియోలో పెడతాను. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. మరి ఇప్పుడు మాత్రం జస్ట్ నేను చేసి మీకు శాంపుల్గా చూపించానమాట, అంతే. సో ఫైనల్గా ఇది మా ఇంటి గణేశునికి నేను చేసిన సింపుల్ బ్యాక్ డ్రాప్ అన్నమాట. బట్ ఈ మధ్యలో అయితే కొన్ని కొన్ని ఊడిపోతూ ఉన్నాయన్నమాట. ఫైనల్గా అయితే నేను స్ట్రాంగ్ గ్లూ వేసి పెట్టానన్నమాట. అప్పుడు కొంచెం బాగున్నాయి, స్టిక్ అయ్యాయి కూడా. సో ఇట్లా ఫైనల్గా చూసారా లుక్ ఎంత బాగుందో. దీనికి నేను కొంచెం సీక్వెన్స్ లైట్ కూడా యాడ్ చేశాను, ఇంకొంచెం మోర్ అట్రాక్షన్గా ఉంటుందని. ఎవరన్నా ఇట్లా ట్రై చేయాలనుకుంటే బ్యాక్ డ్రాప్ మాత్రం కొంచెం బ్రైట్ కలర్స్ లైక్ బ్లూ, గ్రీన్ వద్దులే, బ్లూ ఆర్ రెడ్ కొంచెం బెస్ట్ సూట్ అవుతుంది అనిపించింది నాకైతే. ఎలా ఉంది వీడియో? కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.